ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహా మ్యాక్స్. సో ఇవాళ రిలీజ్ అయిన 28 degrees Celsius ఏంటి ఈ టైటిల్ చాలా డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా? అవును, ఇలాంటి సినిమా నేనైతే ఈగర్లీ 2018 నుంచి మనం వెయిట్ చేసి ఇప్పుడు 2025లో చూసాం అనమాట. చాలామంది ఈ సినిమా అప్పుడు మనకి చూసుకున్న మోషన్ పోస్టర్ అవ్వచ్చు, ట్రైలర్ లాంచ్ అవ్వచ్చు, అవన్నీ అప్పుడు జరిగినాయి. కానీ దాని తర్వాత రిలీజ్కి కొంచెం టైం పట్టిందనమాట. కొంచెం కాదులే, చాలా టైం పట్టింది. బట్ అప్పటి నుంచి వెయిట్ చేసిన ఎవరైతే ఆడియన్స్ ఉంటారో, ఫ్యాన్స్ ఉంటారో, వాళ్ళకైతే పండగనే చెప్పాలి. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఒక లవర్స్ వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు జీవించే లైఫ్ ఉంటుంది కదా, అది చాలా బాగా చూపించారు. అండ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఆయన మనం చూసుకుంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ ఒక హిట్స్ అయితే ఇచ్చారు, పొలిమేర 1 అండ్ పొలిమేర 2. ఇప్పుడు ఈ సినిమాతో కూడా ఒక మంచి సక్సెస్ అందుకుంటారనే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం సినిమాలో కూర్చున్నంతసేపు ఎవరికి బోరింగ్ అనిపించదండి. కూర్చున్నంతసేపు మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఫిలింని. ఎందుకంటే ప్రతి ఆ డైలాగ్స్ అవ్వచ్చు, అండ్ ఆ స్టోరీ నరేషన్ అవ్వచ్చు, అలాగే స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అనమాట. లైక్ ఒక ఫీల్లోకి వెళ్ళిపోతాం, మనం ఒక వేరే వరల్డ్లో ఉన్నామా అనిపిస్తుంది. అండ్ విజువల్స్ విషయానికి వస్తే విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ హీరో నవీన్ చంద్ర, అందరికీ తెలిసిందే నవీన్ చంద్ర యాక్టింగ్ అంటే. అతను ఒక మన పక్కింటి అబ్బాయో లేకపోతే ఎదురింటి అబ్బాయో లాగానే ఉంటాడు నవీన్ చంద్ర. అండ్ అంత బాగా హీ డిడ్ వెరీ వెల్. అండ్ అనిల్ విశ్వనాథ్ రాసుకున్న ఫస్ట్ స్టోరీ ఇదనమాట. దాని తర్వాత రాసుకున్న స్టోరీసే పొలిమేర 1 అండ్ పొలిమేర 2. బట్ రిలీజ్కి కొంచెం టైం పట్టింది అంతే. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసిన మన హర్ష అవ్వచ్చు, అలాగే ప్రియదర్శి అవ్వచ్చు, అజయ్ కూడా యాక్ట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారనమాట. అంటే లైక్ ఒక ఫన్ ఉంటుంది, ఆ ఫన్ క్రియేట్ చేయడం ఫ్రెండ్స్ మధ్యలో. అండ్ నవీన్ చంద్ర కూడా చాలా బాగా చేశారు. అంటే 28 degrees టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటా అని మీరు అందరూ ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూస్తేనే మీకు ఆ 28 degrees అనేది ఎందుకు పెట్టారనేది తెలుస్తుంది. బేసిక్గా చాలా వరకు అసలు ఏంటి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు రిలీజ్ అయింది అని చెప్పి చాలామంది క్వశ్చన్ ఉంటుంది. బట్ చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ శాలిని విషయానికి వస్తే, మనం శాలినిని ఆల్రెడీ ఈ సినిమా తర్వాత చేసిన కృష్ణ అండ్ హిజ్ లీలాలో చూసాం. అండ్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఫస్ట్ చేసిన ఫిలిం అయితే ఇదే, ఆ తర్వాత రిలీజ్ అయినదే కృష్ణ అండ్ హిజ్ లీలా. సో బేసిక్గా ఈ మూవీలో మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే మనం రెగ్యులర్గా ఇంకా రిపీటెడ్గా వింటామేమో ఈ మూవీ సాంగ్స్ అనేవి, అంత ఫీల్ గుడ్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వారం ఇది ఒక మంచి ఫిలిం అని చెప్పాలి, ఒక మంచి లవబుల్ ఫిలిం అని చెప్పాలి. సో బేసిక్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5 అయితే ఇస్తాను. సో మీరు కూడా ఈ మూవీ అలాగే ఈ మూవీ రివ్యూ తెలుసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా మ్యాక్స్.